తిరుమల లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం శోచనీయమని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం గర్హనీయమని అన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే సమయంలో వైసీపీ నేతలు హుందాగా వ్యవహరించాలని, లేని పక్షంలో దాని పర్యవసనాలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడం సరైన సమయంలో తీసుకున్న సరైన చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. లడ్డూ కల్తీ అంశంపై ఎన్డీడీబీ నివేదిక, సిబిఐ దర్యాప్తు నివేదికలలో కల్తీ జరిగిందని, సుమారు 230 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వైసీపీ నేతలు విమర్శలకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ పాలన 5 ఏళ్లను ప్రజలు ఒక పీడకలగా భావిస్తున్నారని, ఆ కాలంలో జరిగిన దేవాలయాలపై దాడులు, రథాల దగ్ధం, అన్యమత ప్రచారం, ప్రసాదం కల్తీ ఘటనలను హిందువులు మర్చిపోలేరని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కేవలం వారి కలగానే మిగిలిపోతుందని భోగిరెడ్డి గంగాధర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఒక చుక్క నెయ్యి కూడా వాడకుండా కేవలం జంతు కళేబరాలతో తయారు చేసిన రసాయనాలను నెయ్యిగా సరఫరా చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం అప్పటి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ధర్మకర్తలు, వారి నియమించుకున్న వారు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం జరిగింది. దానికి ఆ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దర్శనం నిమిత్తం వెళ్ళడం, అక్కడున్న భక్తులు ఇది వరకు లడ్డూ ప్రసాదం తీసుకువెళితే కనీసం 15 రోజుల వరకు కూడా నిల్వ ఉండి తినే విధంగా కూడా తాజాగా ఉండేది అని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి భక్తులు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మా జనసేన పార్టీ అధ్యక్షులు సనాతన ధర్మం తెలిసిన వారుగా ఆ రోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతుందని ఆ రోజు ఆరోపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీనిపై విచారణ కమిటీని నియమించిన వెంటనే దర్యాప్తులో నిగ్గుదేల్చే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. ఆ నిజాలు బయటపడితే ఈరోజు వైసీపీ తన దొంగగా దొరికిన తర్వాత కూడా నేను దొంగనే కాదు అని తప్పుడు ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 60 లక్షల కిలోలు నెయ్యి కల్తీ జరగడం నిజం. దాంట్లో మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్ వంటి సింథటిక్ నెయ్యి రసాయనాలు వాడి అటువంటి నెయ్యి తయారు చేయడం జరిగింది. అలాగే సుమారుగా 20 కోట్ల లడ్డూలు తయారు చేసి ఈ వైసీపీ ప్రభుత్వం అపచారం చేయడం జరిగింది. ఆ రోజు 2024 సెప్టెంబర్, అక్టోబరు మాసాల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఈ అపచారం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జరిగిన కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ప్రజలు అందరికీ కూడా క్షమించే విధంగా ఆ రోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం జరిగింది. మీరు చేసిన ఇటువంటి కల్తీ వ్యవహారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ఇదివరకే మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేసిన ఇటువంటి చర్యలను ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు నెయ్యే లేదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రసాయనాలతో జరిగిన రసాయనాలు వాడి
జంతుకోన్ రసాయనాలుగా మార్చి అటువంటి రసాయనాలు వాడిందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది నెయ్యే కాదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిని వక్రీకరిస్తూ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దాంట్లో కొవ్వు అనేది మెన్షన్ చేయలేదు, ఇది కావాలనే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కూటమి నాయకులని చెప్పడం హాస్యాస్పదం. దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అసలు నెయ్యే మీరు వాడలేరు. ఒక్క చుక్క నెయ్యి కూడా, పాలు లేవు, వెన్న లేదు, ఏదీ లేకుండా అటువంటి కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం, మీ ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఇవ్వడం, వారు కోట్లాది రూపాయలు మీ పిఏల అకౌంట్లలోకి కమిషన్లు రావడం, ఇవన్నీ నిగ్గుదేల్చే నిజాలు సిట్ దర్యాప్తులో తేలడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా మీ అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై జనసేన.